యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ఈ క్రిస్మస్ కాలంలో మనము దేవుని లోకంలోకి ఆగమనం గురించి మరి సంతోష సంబరాలతో మనం చేసుకునే సందర్భంలో మనల్ని ఏ రీతిగా సంతోష సమాధానంతో చూస్తున్నాయో, ముఖ్యంగా మరి ఆయన మహిమపరి సంఘటనలు మనం ధ్యానించుకునే సందర్భంగా ఈరోజు లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును గ్రహించెను. మన పాదములను సమాధాన మార్గములో నడిపించుటకు అంటే మనము ఇప్పుడు వరకు నడిచిన వాటిలో ఎంతో పాపభూయిష్టమై మరి పాప పంకిలమై దుర్గంధంతో కూడిన మరి యొక్క జీవితంలో వాటినన్నిటినీ కూడా సమాధానకరమైన జీవితం నడిపించుటకై మరణ ఛాయలో ఉన్న మన గురించి మహావాత్సల్యముతో అరుణోదయ మార్గములో అంటే ఉదయించిన ఈ లోకంలోకి వస్తున్న యేసుక్రీస్తు గురించి చెప్పబడిన వాక్యం. లోకం ఎంతగానో పాపము చేసి పాపము దుర్గంధముతోనూ దేవునికి సన్నిధికి చేరలేని చాలా కారణాల వల్ల ఇటువంటి పరిస్థితిలో ఉండి నిత్యరాజ్యానికి వారసులము కాము లేకపోతే దానికి అర్హులము కాను అనుకునే పరిస్థితుల్లో వారందరి రక్షణార్థమై పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి జన్మించడానికి కారణమేమైంది? మన పైన ఆయనకున్న వాత్సల్యం. మరి అటువంటి వాత్సల్యం కలిగి మన ఛాయల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఆయన ఆగమనము ఏ రీతిగా ఉండాలి? ఎక్కడికి వస్తున్నాడు? ఆయన వచ్చే స్థలం ఏంటి? ఆ స్థలం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఆయన ఎక్కడికి వస్తున్నాడు? లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టాను. యోసేపు దావీదు వంశంలో పుట్టిన వాడై యూదయలోని నజరేతు పట్టణానికి జనసంఖ్య రాయడానికి వచ్చినప్పుడు ఆ కాలంలో చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చేవి సత్రములు ఉండేవి. ఇప్పుడులాగా హోటల్స్ కానీ అకామిడేషన్స్ ఉండే పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. దూర ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఆశ్రయాన్ని ఇవ్వడానికి సత్రాలు ఉండేవి. వీళ్ళు జనసంఖ్య రాయడానికి వెళ్ళినప్పుడు ఆ సత్రంలోకి వెళ్ళారు. అక్కడ సత్రంలో స్థలం లేనందున తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టాను. వాళ్ళు వెళ్ళి చూడటానికి ఆనవాళ్ళని చెప్పారు. పశువుల తొట్టెలో పరుండబెట్టిన అంటే దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చూడటానికి ఆనవాలుగా ఏం చెప్పబడుతుంది? పశువుల తొట్టెలో. ఎక్కడుంది అది? పశువుల పాకలో ఉన్న ఆ పశువుల తొట్టె దేనితో చేయబడింది? రాతితో, ఇసుకతో, చాలా కఠినమైన దానితో నిర్మితమైన ఆ తొట్టెలో పశువుల పాకలంటే పశువులన్నీ ఉన్న చోట ఎంత దుర్గంధం ఉంటుంది. పశువుల పాకలో ఏముంటుంది? పశువులన్నీ మలముతో కానీ మూత్రంతో కానీ ఆ దుర్గంధముతో కూడి ఉన్న పశువుల పాక. ఆ పశువుల పాకలో కఠినమైన తొట్టెలో పరుండబెట్టి ఉన్నాడు. అదే ఆనవాళ్ళు. పశువుల పాకలో ఉన్న దుర్గంధము మరి ఎవరు కూడా ఉండలేని పరిస్థితి. అటువంటి స్థలానికి ఆయన వస్తున్నాడంటే ఆయన ఎందుకు వస్తున్నాడు ఈ లోకంలోకి? మనిషి యొక్క హృదయం కఠినత్వంతో కూడి పాషాణం అయిపోయి మరి పాప పంకిలం అయిపోయి ఆ యొక్క పశువుల పాక ఎటువంటి దుర్గంధముతో ఉందో అటువంటి దుర్గంధమైన భరితమైన పశువుల పాకలో కఠినమైన పాత్ర అయిన తొట్టెలో మరి ఆయన పరుండపెట్టుటకు జన్మనిచ్చే స్థలం ఎంచుకోబడిందంటే దేవుడు ఈ లోకంలోకి దేని గురించి వస్తున్నాడు? ఈ లోకాన్ని తన వాత్సల్యముతో రక్షణకై వస్తున్నాడో మనం ధ్యానించుకుందాం. యేసు ప్రభు ఈ లోకంలోకి రావటానికి ఆయన యొక్క వంశావళి మనం చూస్తే 4 స్త్రీల గురించి వ్రాయబడి ఉంది. ఆ యొక్క వంశావళిలో చేర్చబడ్డారు. ఈ 4 స్త్రీల యొక్క జీవితాన్ని మనం చూస్తే పశువుల పాక దుర్గంధములు ఎట్లా ఉందో, లేకపోతే రాయి కఠినత్వంతో ఎందుకని ఉందో, ఆ ప్రదేశంలో యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో ఈ స్త్రీల యొక్క జీవితాలను మనం ఒకసారి మనం చూస్తే ఏ రీతిగా వారి యొక్క జీవితాలని మరల్చడానికి వచ్చాడో అది సాదృశ్యముగా ఈ లోకాన్నంతటి కూడా ఆ రీతిగా ఆ యొక్క పశువుల తొట్టిలో యేసుక్రీస్తు జననము మన పైన ఉన్న వాత్సల్యము రక్షణ కార్యము తెలియజేయబడుతుంది. ముందుగా మనం చూస్తే తామార్ యేసుక్రీస్తు వంశావళిలో చూస్తే అబ్రహాము నుంచి ఇస్సాకు యాకోబు. మరి యాకోబుకి కుమారులో యూదాకి 3 కుమారులు. ఏరు, ఓనాను, షేలా అనే 3 కుమారులు యూదాకున్నారు.
ఈ యూదా ఏరుకి తామార్ అనే స్త్రీనిచ్చి వివాహం చేశాడు. ఏరు యొక్క జీవితము దేవునికి విరుద్ధం ఉన్నప్పుడు ఆయన మరణిస్తాడు. తర్వాత అప్పటి ఆచారము ఏం చేయాలి, ఎవరైనా ఆ ఇంట్లో చనిపోతే ఆయన తర్వాత ఆయన అన్నదమ్ములు తర్వాత ఆ స్త్రీని వివాహం చేసుకొని మరి సంతానోత్పత్తి చేయడం అనేది క్రమం. సంతానం లేకుండా చనిపోతే మరి ఆ వంశావళి అందరితో పోకుండా తర్వాత వాళ్ళు చేసుకుని సంతానం కనే క్రమం. కాబట్టి ఏరు ఎప్పుడైతే చనిపోయాడో ఓనానను మరి ఆమెకి వివాహం చేసి వారి యొక్క వంశావళికి సంతానానికై చేసే క్రమంలో తన అన్న వంశావళికి తన ద్వారా చేయటం ఇష్టం లేక విరుద్ధంగా జీవించినప్పుడు ఓనాన కూడా చనిపోతాడు. ఇప్పుడు శాల మాత్రమే మిగిలి ఉన్నాడు. ఈ శాల మరి ఆమెకిచ్చి చేయాలంటే చాలా చిన్నవాడు కాబట్టి, అది కూడాను ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారు కాబట్టి తండ్రి సంశయించి ఇద్దరు కుమారులు చనిపోయారు కాబట్టి వీడు కూడా చనిపోతాడనే భయంతోనో దేంతో ఆ యొక్క క్రమాన్ని వీడి ఆమెను వెళ్ళిపోమన్నప్పుడు ఆమె ఏం చేయాలి, సంతానం లేని స్త్రీ అయిపోయింది. ఇటువంటి దైన్యమైన స్థితిలో ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళగొట్టబడింది అనుకోవాలి. యోధా యొక్క భార్య కూడా చనిపోయినప్పుడు ఆయన గొర్రెలకి ఆ బొచ్చు కత్తించే సమయంలో ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటారు. మార్గ మధ్యంలో మరి ఈయన వెళుతున్నాడని తెలుసుకొని ఈ యొక్క తామారు ఎట్లయినను వంశావళి కుమారుని కలాలని మరి అది అపవిత్రమైన కార్యముగా జరగకుండాలంటే మరి ఆ యోధా దగ్గరికి వేశ్యల వలె అక్కడ ఉన్నప్పుడు ఆమెతో కూడి ఉంటాడు. ఆ సమయంలో ఇవ్వవలసిన దానికి ఆనవాలుగా అతని యొక్క ముద్రికను అతని కర్రను తీసుకుంటుంది. ఆ సమయంలో ఆమె కోడలని తెలియక ఆమెతో కూడిన సమయంలో ఆమె గర్భవతి అవుతుంది. కాకపోతే ఈయన వెళ్ళిపోయి ఆమెకి ఇవ్వవలసిన మేక పిల్లల్ని పంపిస్తే ఆమె అక్కడ లేదని చెప్తారు. ఇది మర్చిపోతాడు. అయితే కొంతకాలానికి ఆయనకి ఏం విషయం తెలియబరచబడుతుంది, నీ కోడలైన తామారు గర్భవతి అయిందని. అయితే నా కుమారులిద్దరు చనిపోతే ఆమె ఏ రీతిగా గర్భవతి అయింది కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టవలసిన క్రమం ఉందని ఆమె వారికి తెలియజేయపరుస్తుంది. ఏమని, నేను ఎటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళలేదు, నాకు ఆ వంశావళిలో కుమారులు కనాల్సిన క్రమంలో మరి చివరి వాడైనా నాకు ఇవ్వలేదు కాబట్టి మామ అయిన ఆయనతో మరి అపవిత్రత అయినను ఆ వంశావళి కనాలి కాబట్టి అక్కడ వేశ్యవలే అక్కడ కూడి ఉన్నాం, అందుకు ఆనవాళ్ళని పంపించినప్పుడు ఆయన తెలుసుకొని మరి ఆమె పైన మరి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఆ వంశావళిని ఆ రీతిగా నడిపించాడు. ఈ రీతిగా తామారు వంశావళిలో వచ్చిన ఆయన ఎవరు, పెరెస్. ఇది యేసుక్రీస్తు జన్మ ఆ వంశావళిలో మనం చూస్తే పెరేసు కనబడతాడు. ఏది యూదా నుంచి పెరేసు వచ్చాడని. మరి పెరేసు రావటానికి తామారు పరిస్థితి ఏంటి, తను వేశ్యావలే అక్కడ ఎంతో హీనమైన స్థితిలోనూ తన భర్తను కోల్పోయి ఆ క్రమంలో భర్త తర్వాత వాళ్ళని పొందలేని స్థితిలోనూ సమాజం చేత చేదరించుకునే పరిస్థితుల్లో పుత్రహీనురాలుగాను లేదా సమాజంతో దగ్గర వెళ్ళిపోయేంత హీన స్థితిలో జీవిస్తుంది. మరి అటువంటి స్థితిలో నుంచి బయటపడటానికి మరి ఆ వంశవళి పొందాలంటే అపవిత్ర కార్యం చేయక తప్పలే. ఇట్లా అపవిత్రమయ్యి వెలివేయబడి నిర్దాక్షాన్ని గురైపోయిన స్త్రీ మరి ఏమి అవ్వాలి, లోకం చేత చేదరించుకొని మరి అసహించుకుని పరిస్థితిలో ఉన్న స్త్రీకి మరి యేసుక్రీస్తు వంశావళిలో స్థానం ఇచ్చారు. అంటే ఆ వంశావళి నుంచి యేసుక్రీస్తు జన్మించాడంటే అటువంటి అపవిత్రమైన కార్యాలు చేసినను ఆ వంశావళి నుంచే పొందాలనుకునే క్రమంలో వేశ్య స్త్రీల వలె కాకుండా మరి ఆ వంశావళిలో పుట్టాలనుకుని ఆ చేసిన క్రమము అపవిత్రమైన కార్యమైనను అపవిత్రం నుంచి కూడా రక్షించబడగలిగి ఆ యొక్క వేశ్య వలె మరి ఆమెను చిత్రీకరించిన పరిస్థితి ఆమె యొక్క స్థానాన్ని మరి యేసుక్రీస్తు వంశావళి చేర్చుకుంటాకి ఆమెను దేవుడు ఆ రీతిగా నడిపించిన విధానం మనం చూస్తే మనకేమర్థమవుతుంది, అటువంటి హీనురాలని కూడా అటువంటి మరి దైన్యం గల పరిస్థితుల నుంచి కూడా తన యొక్క కృపతో రక్షించి ఉన్నత స్థితికి రావటానికి మరి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంటే ఎవరైతే నశించిపోతున్నారో వాళ్ళని వెతికి రక్షించడానికి, ఎవరైతే మరి పాపుల వైపు ఉన్నారో వాళ్ళని రక్షించడానికి, వారిలో ఉన్న నీతిమత్వాన్ని వారిలో ఉన్న మార్పును బట్టి యేసుక్రీస్తు లోకానికి వస్తున్నాడు. కాబట్టి మరి అటువంటి దుర్గంధ భరితమైన ఆ యొక్క పశువుల పాకలంటే అటువంటి దుర్గంధమైన జీవితంలో నుంచి ఆమెకి వెలుగునివ్వడానికి దేవుడు వస్తున్నాడు. పాపంలో ఉన్న వారిని రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఈ పాపంలో కురికిపోయినాం కాబట్టి నశించిపోతున్న వెతికి రక్షించడానికి వస్తున్న గొప్ప సందర్భం. రెండవదిగా మనం చూస్తే రాహాబు. యెహోషువ మరి యెరికో పట్టణాన్ని జయించడానికి ముందు వేగులను పంపిస్తాడు. ఇశ్రాయేలుని నడిపిస్తూ కానానుకు తీసుకెళ్లే మార్గ మధ్యలో జరిగే సంఘటన. యెరికో పట్టణానికి వేగులు వాళ్ళు వెళ్ళినప్పుడు రాహాబు ఒక వేశ్య స్త్రీ, అంటే
వారి వంశ వృత్తి అంతా వేశ్యలతో కూడింది. అంటే ఆమెకి ఏమి సంబంధం లేదు, అటువంటి వృత్తిలో ఉన్న వారి ఇంట్లో పుట్టింది కాబట్టి ఆమె వేశ్యలాగా ఉంది. కాబట్టి ఆమె యొక్క జీవితము ఇక వేశ్య వృత్తి అంటే దుర్గంధమే. అంటే వేశ్యవృత్తిని వదిలి వేయడానికి అంతా కఠినత్వం కలిగి ఉంటారు. ఇక అదే పని చేసుకుంటారు. ఇది పాపము, లేకపోతే లోకానికి విరుద్ధము, లోకంలోకి మరి ఎంతో తృణీకరించబడిన జీవితము, ఏదైనా సరే దాంట్లో జీవిస్తూ ఇదే మా జీవితం అనుకునే యొక్క స్త్రీ ఇంటికి వీడు వెళ్ళినప్పుడు వీరి యొక్క నమ్మిన దేవుని గురించి ఆమె విశ్వసించి, వీరు ఎర్ర సముద్రాన్ని ఎన్ని దాటి జయిస్తూ వస్తున్న దాన్ని బట్టి మీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి మీరు ఈ పట్టణాన్ని కూడా జయిస్తారు, కాబట్టి మీరు జయించి వచ్చినప్పుడు మా కుటుంబాన్ని కూడా రక్షించమని వేడుకుంటానికై వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. అంటే అక్కడ రాజుతో కానీ ఇంకోరితో కానీ ఎటువంటి ఏమైనా మరి శిక్షకైనా సిద్ధపడి రక్షణ కల్పిస్తుంది. అంటే తన యొక్క జీవితము మొదటి నుంచి పాపంలో ఉంది, ఇక పాపం నుంచి బయటపడని దుర్గంధంలో ఉంది. కఠినమైన శాసనాలతో, అంటే వారు అదే వృత్తిని చేయాలనుకునే నిర్బంధమైన పరిస్థితుల్లో ఆమె ఉన్న స్థితిని బట్టి ఇంకా ఆమెకు రక్షణ లేదు, లేకపోతే ఆమెకి అటువంటి మార్గం లేదు, ఈయన స్థితిలో మరణించవలసిందే. అటువంటి కఠినమైన శాసనాలతో కూడిన కఠినమైన పరిస్థితుల్లో ఆ దుర్గంధభూరితమైన జీవితం ఉన్న ఆమెకు మరి ఏమని దేవుని యొక్క నీతి మార్గము ఆమెకి కనబడి విశ్వసించి వారికి ఆశ్రయాన్ని ఇచ్చి వారిని ఎప్పుడైతే అభయం తీసుకుందో అప్పుడు ఆమె మరి ఆ ఎరుకపట్నం జయించినప్పుడు ఆమెకి వారందరికీ వీళ్ళు రక్షణ కల్పించారు, ఇచ్చారు. అంతేకాదు అటువంటి దేవుని నమ్మిన మరి స్త్రీకి దేవుని యొక్క వంశావళిలో స్థానాన్ని ఇచ్చి దేవుడు మరి ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి దుర్గంధభూరితమైన జీవితంలో జీవిస్తున్నాం, మాకింకా ఈ లోకంలో ఇంతకన్నా మార్గం లేదనుకునే పరిస్థితుల నుంచి రక్షణ మీకుంది. ఇంత దుర్గంధంలో కూడా వెలుగుని ఇవ్వడానికి నేను వచ్చాను. ఇది దుర్గంధమే, కానీ దీని నుంచి బయటపడి మరి వెలుగునిచ్చే గొప్ప కార్యాన్ని చూపించడానికై ఆయన పశువుల పాకలో జన్మించాడు. రాహాబు సంతతి అయిన బోయేజుకు మరి రూత్ అంటే ఎవరు? ఆ లోతుతో తన కుమార్తెలతో వచ్చిన సంతానం నుంచి వచ్చిన మరి వ్యక్తి. ఆమె యొక్క వంశావళి చూస్తే మరి ఎంతో జుగుప్సాకరమైన వంశావళిలో వచ్చింది. అయితే ఆమె మరి వివాహం చేసుకున్నాక భర్తను చనిపోతే తన అత్తను విడవక తన బాధ్యతను మరిచి ఆమెతో పాటు వారు నమ్మిన దేవుని విశ్వసించి అక్కడికి వచ్చి కూడా నీతిమత్వంతో ఉన్నప్పుడు దూర బంధువైన బోయేజు ఆమెను వివాహం చేసుకున్నప్పుడు వారికి మరి యెషయా అంటే దావీదు యొక్క తండ్రి గారు జన్మించాడు. మరి ఆ రీతిగా ఆమె జీవితము వంశావళి చూస్తే ఎంతో జుగుప్సాకరం, ఎంతో దుర్గంధంతో కూడినది, ఎంతో మరి దాని నుంచి బయటపడాలని కఠినత్వం కలిగిన ఆమె స్థితిని మరి మార్చడానికి లేదా దానిలో వెలుగునివ్వటానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. కాబట్టి అంట దుర్గంధము నుంచి నీకు వెలుగునివ్వగలిగిన గొప్ప వ్యక్తి అటువంటి దుర్గంధభూరితమైన పశువుల పాకలో మరి కఠినమైన ఆ తొట్టెలో ఆనవాలుగా ఈ లోకంలోకి మనందరికీ కనబడటానికి మరి ఆయన ఆ దర్శనం ద్వారా ఆ యొక్క దుర్గంధాన్ని అన్నిటి నుంచి రక్షణ కల్పించడానికి వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే ఆమె వంశావళిలో ఉన్న మరి దుర్గంధం ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటపడి నీతిమత్వం కలిగి విశ్వసించినప్పుడు దేవుని యొక్క కృపను పొంది దేవుని యొక్క వెలుగులో హీనస్థితి నుంచి హెచ్చించబడే రీతిగా మరి వంశావళిలో వచ్చింది. నాలుగవదిగా మనం చూస్తే ఊరియా భార్య అయిన బెత్షెబా విషయంలో మనం సమూయేలు గ్రంథం నుంచి మనం చూస్తే బెత్షెబా ఊరియా భార్య. అయితే దావీదు చేయవలసిన కార్యాలు వదిలి ఎప్పుడో శోధనలో పడిపోయినప్పుడు ఆమెను ఆ గృహాన్ని తీసుకొచ్చి ఆమెతో శయనించినప్పుడు ఆ యొక్క పుట్టిన కుమారుని కూడా దక్కించుకోలేని స్థితిలో మరి ఆ యొక్క ఊరియాని కూడా మరి దావీదు మనుషులు చంపే క్రమములో ఆమె యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుంది? ఆమె యొక్క ప్రమేయం లేకుండానే దావీదు ఆమెను పిలిచి మరి ఆమెకు గర్భం వచ్చే రీతిగా జరిగిన దాని నుంచి ఆమెకు మరి రక్షణ కల్పించాలనుకునే ఉద్దేశంలోనూ దాని నుంచి తప్పించబడాలనుకునే క్రమంలో ఆమె యొక్క భర్తను కూడా మరి చంపబడిన పరిస్థితిలో ఆమె ఎంతో దైన్యమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆమె యొక్క జీవితము చూస్తే ఆమె ప్రమేయం లేకుండా దుర్గంధముతో కూడి ఉంటుంది. మరి ఆమె యొక్క జీవితాన్ని మార్పుకి అవకాశం లేని కఠినమైన శాసనాలతో కూడిన నిబంధనలతో కూడిన క్రమములో ఆమె మరి ఏం చేయాలి? ఆమె యొక్క ప్రమేయం లేదు, కానీ మరి రాజు యొక్క బలవంతానికి ఒగ్గాల్సి వచ్చింది. అయితే ఆ పాపకార్యమే, కానీ అది దానిలో చేసిన వారు ఏది కూడా మంచి కార్యంగా ఎంచబడదు, దుర్గంధభూరితమైనదే.
పశువుల పాక ఏ రీతిగా దుర్గంధముతో కూడి ఉంటుందో దాన్ని ఎవరు చేయలేరు. కానీ అటువంటి పశువుల పాకను కూడా తన వెలుగుతో మహిమపరిచి అక్కడికి అందరూ వచ్చి ఆయన ఆరాధించుకునే స్థితిలో, అంటే అటువంటి దుర్గంధాన్ని కూడా, చీకటమైన జీవితానికి కూడా వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఈమె జీవితంలో ఉన్న చీకట్లు, ఈమె జీవితంలో దుర్గంధపూరితమైన మరి ఆ పరిస్థితులు, వీటన్నిటి నుంచి ఏ రీతిగా బయటపడగలదు, ఏ రీతిగా ఆ యొక్క దుర్గంధం నుంచి విడిపోగలదు అనుకునే సమయంలో సక్రమైన రీతిలో మరి ఆమెను వివాహం చేసుకొని, ఆ వివాహం ద్వారా ఎంతో జ్ఞానవంతుడు, దేవుని చేత దీవించబడి అనేక రెట్లుగా దీవించబడిన సొలొమోను యొక్క కుమారుని కలగలిగిన ఆధిక్యతను దేవుడిచ్చాడు. కాబట్టి దుర్గంధపూరితమైన జీవితంలో, కఠినమైన హృదయముతో ఈ లోకంలోని పాపములోని కూరుకుపోతున్న మనుషులకు, ఈ పాపము నుంచి బయటపడలేమనుకునే స్థితిలో వారికి, ఈ పాపం నుంచి రక్షణ లేదనుకునే పరిస్థితుల్లో ఉన్న వారికి, మరి ఆ యొక్క దుర్గంధపూరితమైన ఆ ప్రదేశంలోకి యేసుక్రీస్తు వచ్చి దాన్ని ప్రక్షాళనం చేసి అంధకారాన్ని బయటకు తోలే, చీకట్లను వెలుగునిచ్చేవాడుగా, పాషాణమైన రాతి మీద కూడా పవలించేవాడుగా ఉన్నప్పుడు పాషాణమైన హృదయాలు కూడా కరిగి మరి దేవుని యొక్క స్పర్శతో, మరి వారిలో మార్పుతో ఆ దుర్గంధాన్ని వీడి పరిమళం ఇచ్చే వారుగా ఈ లోకంలో జీవించటానికి ఆయన రాక, మరి ఆ యొక్క స్థలము ఎంచబడిందంటే మనం ఈ లోకంలో జీవిస్తున్న పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. మరి అవన్నీ కూడా అంటే మనం ఎంత పాపభూయిష్టమైన జీవితంలో జీవిస్తున్నాం, ఈ జీవితం నుంచి మనకి క్షమ లేదు, ఈ జీవితం రక్షణ లేదు, ఈ పాపా నుంచి మనకి విమోచన లేదనుకునే స్థితిలో, మనకున్న పరిస్థితులన్నీ కూడా కఠినమైపోయి ఉండి మనం బయటపడలేని స్థితిలో ఉంటే, మీ యొక్క హృదయాలను కఠినత్వం నుంచి ఎంతో ప్రేమ కలిగిన హృదయాలుగా మార్చగలిగిన గొప్ప ఆ వెలుగునిచ్చుటకై ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి అటువంటి హీనస్థితిని కూడా ఎంచుకుని వచ్చాడంటే, ఎందుకని మన పైన ఉన్న అపారమైన జాలి, మన పైన ఉన్న ఆయన ప్రేమ, మనకి రక్షణ ఇవ్వాలనుకుని వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో క్రిస్మస్ కాలంలో మనం ఆనందించవలసింది, మనం పాపభూయిష్టమై లోకంలో ఉండి ఈ పాపా నుంచి బయటపడలేమనుకున్న మనకి పాపాల నుంచి విముక్తిని, రక్షణ కలిగించడానికి ఆయన స్పర్శ చేత మీ యొక్క పాపాలని కడిగివేసి, మీ యొక్క అంధకార బంధకాల నుంచి విముక్తిని చేసి రక్షణ కార్యం చేయడానికి ఆయనే తగ్గించుకొని ఎంత హీనస్థితి అయిన ఆ యొక్క స్థలములకు వచ్చి కూడా రక్షిస్తున్నాడు. కాబట్టి ఎంత పాపివైనను, ఎంత నువ్వు శోధనలో ఉన్నను, నీ యొక్క దుర్మార్గపు మరి జీవితంలో రక్షణ లేదనుకునే శోధనకరమైన పరిస్థితులను జీవిస్తున్నామేమో, మన జీవితాల నుంచి మనకి విమోచన కలిగించేవాడు ఎంతో హీనస్థితికి కూడా వచ్చి మనల్ని లేవనెత్తటానికి, మనల్ని పట్టి విడిపించటానికి, మనల్ని రక్షించటానికి, మనల్ని కాపాడటానికి, ఈ యొక్క దుర్గంధాన్ని నుంచి పరిమళ వస్తువుగా నేను చేయటానికి ఈ లోకంలోకి యేసుక్రీస్తు వస్తున్నాడు. మరి ఆయన రాకడ అంత హీనస్థితి వచ్చినను ఎంతో వెలుగుమయమై పరిమళాలు వెదజల్లే గొప్ప కార్యములో మనం ఆ సందర్భాన్ని సంతోషంగా జరుపుకోవాలి. మరి ఆయన ఈ లోకంలోకి రాజుగా వస్తున్నాడంటే మరి ఏదో దేదీప్యమానంతో మహా నగరాలు, పెద్ద ఎత్తైన భవనాల మధ్యనో మరి ఆయన రావట్లే. అతి సామాన్యమైన హీనస్థితిగా ఎంచబడి మార్పు చెందలేమనే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మరి అటువంటి రక్షణ కల్పించడానికి ఎంతో ప్రేమమూర్తి తను తాను తగ్గించుకుని పవిత్రురాలైన మరియ గర్భములో పిండానికి పరిశుద్ధాత్మ చేత జీవాన్ని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో నీ యొక్క పాపభూయిష్టమైన జీవితాన్ని నుంచి నీకు మార్గం చూపించడా? జీవితంలో ఎన్నో విషయాల్లో మనం దేవునికి విరుద్ధమైన జీవితాలు జీవిస్తూ మనకు రక్షణ లేదేమో, మనకి ఇదే జీవితమేమో, మనం మార్పు చెందని తీసుకున్నాం అనుకున్నారేమో. కానీ దేవుని యొక్క కృప ఉంది కాబట్టి ఎంత హీనస్థితికైనాను ఆయన వచ్చి నిన్ను లేవనెత్తేవాడు. కాబట్టి నీ పాపభూయిష్టమైన జీవితంలో ఏ విషయాలు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావో మరి వాటి నుంచి బయటపడగలిగిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు. ఆయన రక్షణ కల్పించడానికి వచ్చాడు. కాబట్టి నీ యొక్క జీవితంలో జరిగిన వాటి గురించి ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు ఆయన ముందు మార్పు చెందే దిశగా ఒప్పుకొని ఉంటే నీ రక్షణలోకి తీసుకొచ్చే నీ యొక్క దుర్గంధాన్ని సమస్తాన్ని తుడిచివేసి నిన్ను పరిమాణం వస్తువుగా దేవుడు తన యొక్క కృపతో నేను జీవిస్తాడు, నడిపిస్తాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప కాంతులు, ఆ గొప్ప వెలుగును ఈ లోకం ఇవ్వడానికైనా ఈ క్రిస్మస్ కాలంలో ఇక్కడికి వస్తున్నాడు. కాబట్టి ఆ వచ్చిన ప్రదేశము ఎటువంటిదైనను దాన్ని పవిత్రంగా చేయగలిగిన గొప్ప దేవుడు
మన యొక్క చీకట్లలో, మన యొక్క అంధకారంలో, మన యొక్క దుర్గంధములో, మన యొక్క కఠినమైన హృదయాలలో ఉన్న యొక్క పాపాన్ని పారదొనటానికి వస్తున్నాడు కాబట్టి వాటన్ని విషయంలో కూడా దేవుని ఇందులో మనం సమర్పించుకొని మార్పు చెందే దిశగా ఉంటే ఆయన వెలుగు మన జీవితాలు ప్రకాశించి ఆ సంతోషం సమాధానమైన మన జీవితాన్ని నడపడానికి మన జీవితంలో ఆయన ఉంటాడు. సర్వశక్తి మిక్కిలి కనుక తండ్రి, మహోన్నతుడైన యేసు రక్షక వందనాలు తండ్రి. నీ అత్యధికమైన కృపతో కాపాడి సజీవులకు ఉంచిన దేవ, చిన్న ప్రార్థన ఆలకించిన ఆయన. నీ వాక్యం ద్వారా నీవు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎంచుకున్న స్థలము మేము ఏ రీతిగా జీవిస్తున్నాము అవి ఆ యొక్క స్థితిలో మేము ఎరగకున్నాము. కానీ ఎంతో దుర్గంధ పూరితమై కఠిన హృదయాలతో చీకట్లో ఉన్న మాకు వెలుగునివ్వటానికి లోకంలోకి వచ్చావు తండ్రి. కానీ నీవు అటువంటి దుర్గంధ పూరితమైన దాంట్లోకి వచ్చి కూడా మమ్మల్ని రక్షించే గొప్ప దేవుడి. నీ యొక్క ప్రేమ, నీ వాత్సల్యము, నీ యొక్క కృప మా జీవితాలని మరింతగా వెలుగునిచ్చేవిగా ఉంటాకు చేసిన ప్రక్రియలో ఆ యొక్క సంతోషకరమైన ఆ విషయాలను మేము ధ్యానించుకున్నప్పుడు తండ్రి, నీవు మాకు ఇచ్చే కృపను పొందే రీతిగా, నీ యొక్క ప్రేమను పంచుకునే రీతిగా మా జీవితాలను మరల్చుకుంటూ మాలో ఉన్న చీకట్లను తొలగించుకొని నీ వెలుగు వైపుగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.